హే మై బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్మోస్ట్ థంబ్నెయిల్ చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది వాట్స్ ఇన్ దిస్ వ్లాగ్ అని. ఓకే, స్పెండ్ ద డే విత్ మీ. వీకెండ్ కదా, కొంచెం లేట్గా లేచాను. మంచిగా హెయిర్ వాష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. స్కిన్ కేర్ అని చెప్పను కానీ జస్ట్ స్నేల్ మాయిశ్చరైజర్ రాసేసుకున్నాను. మనం ఎన్ని ప్రొడక్ట్స్ యూస్ చేసినా కూడా ఫేస్ మీద చాలా హార్డ్గా రబ్ చేయకూడదు, ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఫేస్ చాలా గ్లోగా స్మూత్గా అనిపిస్తుంది నాకు. మనం 7 సముద్రాలు దాటొచ్చినా కూడా కొన్ని మన కల్చర్స్ మర్చిపోకూడదు అంటారు కదా, అలా నేనైతే ఈ బొట్టు అనమాట. ఎస్పెషల్లీ ఇది లేకుండా అస్సలు ఉండలేను నేను. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి ఏం తిందామా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ కనిపించాయి. ఇంకా వెంటనే స్మూతీ వేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మీలో ఎంతమంది నాలానే మార్నింగ్ సాలిడ్ బ్రేక్ఫాస్ట్ కన్నా కూడా ఇలా హెల్దీగా స్మూతీస్ ప్రిఫర్ చేస్తారు? నాకెందుకు ఇవి చాలా ఫుల్ఫిల్లింగ్గా, చాలా రీఫ్రెష్గా అనిపిస్తుంది ఇవి తీసుకుంటే. జస్ట్ ఐబాల్ మెజర్మెంట్స్ అంతే. 2 స్ట్రాబెర్రీస్ అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ బ్లూబెర్రీస్ వేసేసుకొని ఈరోజు మిల్క్ బదులు వాటర్ వేసేసుకొని స్మూతీ చేసుకున్నాను. అండ్ వెంటనే ఈ లోపు నాకు స్ప్రౌట్స్ కనిపించాయి. ఇంకా మనం ఆగుతామా, ఇంకా వెంటనే కొన్ని స్ప్రౌట్స్ అండ్ స్మూతీ చేసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. అలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ కొంచెం వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడే జస్ట్ అలా థింక్ చేస్తున్నాను, ఏంటి ఇంకా ఇంట్లో నుంచి ఫోన్ రాలేదని. ఎగ్జాక్ట్ అదే టైంకి వచ్చింది. ఏం లేదు, బాగున్నావు. My favorite human being, nobody replaces her. ఏం చేస్తున్నావే? స్పీడ్ బ్రేకర్ వెయిట్ చేస్తున్నా. స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫోన్ చచ్చిపోయిందా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సివిఎస్ ఫార్మసీకి వెళ్తున్నాను. హెల్త్ బాగానే ఉందిలేండి, జస్ట్ ఫోటో కాపీ కోసం వెళ్తున్నాను. ఎస్, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే. సో తనకి గిఫ్ట్ తీసుకెళ్దామని చెప్పేసి సివిఎస్ ఫార్మసీలో ఫోటో కాపీ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సో అది తీసుకెళ్దామని వచ్చాను. యాక్చువల్లీ నేనే ఇంట్లో ఒక ఫోటో ఎడిటర్ యాప్లో చేశాను మా ఫొటోస్ అన్నీ. సో జస్ట్ ప్రింట్అవుట్కి నేను సివిఎస్ ఫార్మసీకి వచ్చాను. హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఒకటి చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం టైం కుదరలేదు. సో ఇది జస్ట్ లాస్ట్ మినిట్ గిఫ్ట్గా తీసుకెళ్ళాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. ఎక్స్పెక్ట్ చేసిందానే వచ్చింది. ఇంకా రిటర్న్లో బై వాక్ వచ్చాను ఇంటికి. జస్ట్ మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడే ఉంటుంది సివిఎస్. ఎందుకంటే ఈరోజు బాగా సన్నీగా అండ్ చాలా బాగుంది. సో ఆ ఫ్రేమ్ నేను సపరేట్గా తీసుకున్నాను. సో ఆ తీసుకొచ్చిన ఆ ఫోటో కాపీ దానిలో ఫిక్స్ చేసేసాను. ఇంకా 3 అవర్స్లో రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇంకా ఫస్ట్ వచ్చే థాట్ ఏం వేసుకోవాలి అని. దీనికే మాకు 1 అవర్ పోయింది టైం వేస్ట్. ఫైనల్లీ మొత్తానికైతే డ్రెస్ పిక్ చేసేసుకొని రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. ఇంతకీ తను ఎవరు, ఎక్కడుంటుంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ స్టేట్ వెళ్తున్నాను, బర్త్డే పార్టీ ఎక్కడ అనేది ఏమి చెప్పలేదు కదా. ఓకే, షీఈస్ నందిని, నా ఇంటర్ క్లాస్మేట్ కమ్ రూమ్మేట్ కూడా విజయవాడ శ్రీ చైతన్యలో. అండ్ నేను ఇప్పుడు న్యూ జెర్సీ వెళ్తున్నాను. నేనున్న ప్లేస్కి న్యూ జెర్సీకి 2 hours 30 minutes జర్నీ.
అరే నువ్వు రాదా? యాక్చువల్లీ అది నన్ను బర్త్డేకి ఇన్వైట్ చేసింది. బట్ నాకేమనిపించిందంటే సరే రావట్లేదని చెప్పి సర్ప్రైజ్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి తన రూమ్మేట్ నిమ్మి హెల్ప్ అయితే అడిగాను. సో అదైతే డైరెక్ట్గా ఇంటికి రావద్దు, మేము ఇట్లా రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాము, సో నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చి అని చెప్పింది. ఫైనల్లీ ప్లాన్ అయితే బాగా సక్సెస్ అయింది. నేను కలిసిన వెంటనే ఒక అట్లీస్ట్ 2 to 5 minutes అయితే అస్సలు వదలలేదు నన్ను, అంతే పట్టేసుకొని. వీడియోలో చూసారు కదా మీరు కూడా. యాక్చువల్లీ ఇంకా బాగుంది. ఐ మీన్ లైవ్లో చాలా రోజుల తర్వాత మీట్ అయ్యి అసలు ఆ ఎమోషనే వేరు కదా. చాలు చాలు. ఇది కూడా పట్టుకో. కట్ చేయి. నాకు వాళ్ళకి పెట్టు, వాళ్ళకి పెట్టు. సో అలా పార్టీ అయితే అయిపోయింది, మంచిగా స్పెండ్ చేసాము ఆఫ్టర్ లాంగ్ టైం. ఇంకా తన రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చి చూసేసరికి మొత్తం బీటీఎస్ఏ రూమ్లో. ఆల్రెడీ నాకు తెలుసు తను మొత్తం బీటీఎస్ ఫ్యాన్, ఇలా డెకరేషన్ చేసిందని, బట్ ఇప్పుడే లైవ్లో చూడటం అంతా. అండ్ రేపు ఇంకో ఫ్రెండ్ వస్తుంది లావణ్య అని, టెక్సాస్ నుంచి వస్తుంది. సో దాన్ని కూడా ఆల్మోస్ట్ 8 years అవుతుంది మీట్ అయ్యి. సో రేపు వస్తుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. బీటీఎస్ గర్ల్. Mommy, thank you. చెప్పు. నేను వస్తా, సీరియస్గా చెప్తున్నా. సరే రాకుంటే రాకుంటే కాదు, అది ఫిక్స్. రాకుంటేనే వర్డ్స్ నా దగ్గర ఎప్పుడు రిపీట్ చేయొద్దు మీరు. గుర్తుపెట్టుకోండి. రిమైండ్. ఓకే బాయ్.